అందరికీ నమస్తే అండి. గత 2 రోజులు బట్టి సోషల్ మీడియా మొత్తం అంతా కూడా జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ చేశారు. పాపం కొట్టారంట అని చెప్పేసని తెగ కొట్టేశారండి. నిన్న బెయిలొచ్చింది. బెయిలొచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ పేజ్‌లో కూడా మనోడు పెద్ద వీరుడు, అబ్బో! మహా గొప్ప జర్నలిస్టు. నోరు తెరిస్తే ఒక్క బూతు మాట కూడా రాదు. అసలు బూత్ అంటే ఏంటో తెలీదు. ఆ వీడియోలు చూస్తుంటే మనకి కాంట్రాక్ట్ మొఖం మీద ఉమ్మేయాలనిపిస్తది. అంత వరస్ట్‌గా మాట్లాడతాడు. మనోడిని ఏదో హీరో అని ఇంకోటని ఎలివేషన్ ఇచ్చి లేపేశారు. అయితే నేను బయటకొచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకుల్ని కలుస్తూ, కౌగిలించుకొని, గొక్కెట్టి ఏడ్చేత్తో పాపం నన్ను కొట్టినందుకు నాకు బాధ లేదు. వాళ్ళన్న మాటలకు నాకు బాధ కలిగిందని చెప్పేసని బాధపడుతున్నాడు. ఒకసారి ఆ వీడియో చూపిస్తా చూడండి. ఊరుకో ఏడమక్క ఊరుక ఉన్నాడు ఉంటాయి. మన మాటలేం తక్కువ. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలేం తక్కువ కాదు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా బూతులు తిట్టాడు. బొల్లని, అదని, ఇదని వ్యక్తిగతంగా కించపరచడం, నారా లోకేష్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడడం, చివరికి ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడడం. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. అరెస్ట్ అయిన తర్వాత అన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. మమ్మల్ని అరెస్ట్ చేశారు. మమ్మల్ని అంతకంటే ఎక్కువ మాట్లాడారు. మేము ఏ రోజు కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయలేదు ఎప్పుడు కూడా. మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా నన్ను ఇలా చేశారని కానీ, నన్ను ఇలా అన్నారని కానీ ఏ రోజు చేయలేదు. మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇకనైనా సరే కాంట్రవర్సీ జోలికి పోకుండా మాట్లాడేటప్పుడు ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకు మాట్లాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ తెలుగుదేశం నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శించడానికో, ఆ విమర్శించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే ఇంకొక పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏదైతే భాష వాడారో అదే భాషను వాడు. ఇప్పుడు ఉదాహరణకి మా పేరుని అని ఉన్నాడు అని మాట్లాడితే నీ అబ్బసొత్తా అంటాడు, చిత్తూరు భాష అంటాడు. మా గోదావరి భాషలో, లేదంటే మా కృష్ణా జిల్లా భాష, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ భాషలో నీ అమ్మ మొగుడు అంటారు. మాటకి మాట కౌంటర్ మాట. అలాగే ఎవరు ఏది మాట్లాడితే తిరిగి ఇచ్చేయడమే మనం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఇప్పుడు వచ్చి పన్నెత్తి మాట అంటారు ఆయన. మనం వాళ్ళని రోల్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇకనైనా సరే నాకు తెలియక అడుగుతున్నా, మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు మీరు మాట్లాడొచ్చు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకూడదని మా ఉద్దేశం కాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడకూడదు. మీరు వీడియోలు బ్రహ్మాండంగా చేయొచ్చు. రోజు 10 వీడియోలు చేస్తున్నారనుకోండి, 5 వీడియోలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి చేసి, ఇంకొక 5 వీడియోలు శుభ్రంగా మా గురించి చేయండి. పోన్లేరా బాబు, నిజమైన జర్నలిస్టు. అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి అనుకుంటాం మేము. మీరు తెలంగాణను వదిలేసి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసి, అక్కడ పరిపాలన గురించి మాట్లాడడం మానేసి, అక్కడ రాజకీయ పార్టీల గురించి మానేసి, కేవలం ఆంధ్రప్రదేశ్ మీదే ఫోకస్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు తిడుతుంటే మేము మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులనే అనుకోవాలి కదా. ఇవాళ అంత గింజుకోవాల్సిన అవసరం ఏముందండి? వైఎస్ఆర్సీపీ పార్టీకి గింజుకోవాల్సిన అవసరం ఏముందండి? మీకేం సంబంధం? సో మన పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి, మనం పెంచి పోషిస్తున్నాం కాబట్టి, మనోడికి అండగా నిలబడాలి కాబట్టి, ఉండాలి కాబట్టి, బాగోదు కాబట్టి, ఇవాళ మనోడిని ఏదో పెద్ద వీరుడు సూర్యుడు అని చెప్పేసి అని ఓ జాకీలేసి లేపేస్తున్నారు. అంతేం లేదు. ఆ వీడియోలు నేను చూసాను, రోత వీడియోలు. మనోడు అంత లేకి భాష ఇంకెవడు మాట్లాడతాడేమో. కాబట్టి ఏంటంటే ఇకనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన పని మనం చేసుకుంటే ఉత్తమం అబ్బాయి. అది మీకేం మంచిది. వీడియోలు బ్రహ్మాండంగా ఎంతమంది మాట్లాడట్లేదు? ప్రభుత్వాన్ని ఎంతమంది విమర్శించట్లేదు? అందరూ మీలాగా మాట్లాడుతున్నారా? లేదు కదా. పద్ధతిగా మాట్లాడేవాడికి ఏ ఇబ్బంది లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ఇష్టానుసారంగా పేలిపోతే ఇలాగ ఉంటుంది. చెక్కేసి తొక్కతీసి ఇలా వదిలేస్తారు. తర్వాత మనమే బాధపడాలి. నన్ను తిట్టారు, కొట్టారు, నన్ను అలా అన్నారు, నన్ను ఇలాగ అన్నారు అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఇక నుంచి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మాని, వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఉదాహరణకి పరిశ్రమల గురించి అనుకుందాం. గూగుల్ డేటా సెంటర్ ఉంది, దానికి సంబంధించి ఒక స్క్రిప్ట్ ఇస్తారు. మన వాళ్ళందరూ పులోమని చెప్పేసి దాని మీద వీడియో చేస్తారు. ఇంకా ఇలా విషయం చెప్పాలని చెప్పేసి
కల్తీ నెయ్యి గురించి, బీఆర్ నాయుడు గారి వీడియోల గురించి, ఇంకొక దాని గురించి, ఇంకొక దాని గురించి. సో మీరంత గొడ్డలు దించుకోవాల్సిన అవసరం లేదు. మాకు బోలెడు మేధావులు ఉన్నారు. మీ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యం. మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఎవడ రాష్ట్రం గురించి వారు పోరాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. మన పోరాటాలు పక్క రాష్ట్రం మీద పడేసి మన రాష్ట్రాన్ని వదిలేసామనుకోండి, చాలా చిరాకుగా ఉంటుంది. మీరు మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అక్కడ మీ ప్రభుత్వం గురించి, మీ ప్రజల గురించి కూడా కాస్త ఆలోచించి తర్వాత మా వరకు రండి. మేము కాదనట్లేదు కదా దాన్ని. అంగా మా మీద పడి ఇడిచేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేద్దాం, లేదంటే జగన్మోహన్ రెడ్డి జాకీలేసి లేపేద్దాం అంటే విమర్శించవచ్చు, తిట్టకూడదు. తిడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా.